పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో 2 సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రతిష్ట పెరిగేలా పలాస నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఈరోజు ఇక్కడికి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన రామ్మోహన్ నాయుడు గారికి సందర్భంగా మరొక్కసారి మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు శ్రీకాకుళం నుండి విశాఖపట్నం నుండి కేవీ ప్రొఫెసర్స్ ఆఫీసర్స్ ఈరోజు రావడం జరిగింది. పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టే లోపల 2026 ఏప్రిల్ నుండి టెంపరీ క్లాసెస్ మొదలు పెట్టడానికి ఇక్కడ రైల్వే బిల్డింగ్ చూడడం జరిగింది. దీనికి కొన్ని మార్పులు చేర్పులు వారు అడిగారు. అలాగే వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ మార్పులు చేర్పులకి మాకు పూర్తి సహకారం అందిస్తున్న రెవెన్యూ సిబ్బందికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, అభివృద్ధి చేసే ప్రభుత్వం అండగా ఉంటే, అభివృద్ధి చేయాలనుకున్న సంకల్పం ఉన్న నాయకులు ఉంటే ప్రతిదీ ఈరోజు పలాసకి వస్తుంది. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా కూడా ఈరోజు జిల్లా పట్ల, జిల్లా నియోజకవర్గం పట్ల ఆయన బాధ్యత ఆయన ఈరోజు మర్చిపోలేదు. ఈరోజు ఇంత తొందరగా కేవీ అన్నది పలాసకి రావడం, నేను చాలామంది ఈరోజు ఎంతోమంది నాకు విశాఖపట్నం నుంచి ఫోన్ చేసి అసలు కేవీ పలాసకి ఎలా రాగలిగిందని ఆశ్చర్యం చెప్తున్నారు. అంటే ఒక సంకల్పం గట్టిగా ఉంటే, ఆ సంకల్పానికి సహకరించే నాయకులు, ప్రభుత్వం ఉంటే ఏదన్నా మనం సాధించగలమని ఈరోజు కూటమి ప్రభుత్వం నిరూపిస్తుంది. తొందరలోనే 2026 ఏప్రిల్ నుండి ఇక్కడ కేవీ క్లాసెస్ టెంపరీ బిల్డింగ్లో మొదలవుతున్నాయి. 2026లో స్ట్రక్చర్ కట్టడం మొదలుపెట్టాక ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్లో స్ట్రక్చర్ పూర్తి చేసి 2028లో సొంత బిల్డింగ్లోకి మారడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, జిల్లా అధికారులకి, స్థానిక అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారికి మీ అందరూ మా నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు.